2 రోజుల క్రితం నేను ఒక జాబ్లో జాయిన్ అయ్యాను. సర్ప్రైజింగ్గా ఏ రోజైతే జాయిన్ అయ్యానో ఆ రోజు నన్ను ఉద్యోగంలో నుంచి తీసేశారు. కోర్స్ ఆ ఒక రోజుకి జీతం ఇచ్చారనుకోండి, 2000 రూపాయలు ఇచ్చారు. ఇంత జెన్యూన్ పర్సన్ ఎవరు? రెండు రోజుల క్రితం ఒకడు నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. హాయ్ డియర్, హౌ ఆర్ యూ, బాగున్నావా, నా దగ్గర ఉద్యోగం ఉంది చేస్తావా అని ఒకళ్ళు నాకు మెసేజ్ పెట్టారు. ఇళ్ళెవర్రా బాబు, ఉద్యోగం కావాలంటే బాగా చదువుకోవాలి, ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వాలి, సెలెక్ట్ అవ్వాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది. వీళ్ళెవరు పిలిచి ఉద్యోగం ఇస్తున్నారు అని ఫస్ట్ నాకు డౌట్ వచ్చింది. సరే ఓకే డియర్, నేను చేస్తానని నేను రిప్లై ఇచ్చా. ఓకే, నీ జాబ్ ఏంటి, ఏం చేయాలి, నువ్వు ఏం చేస్తే ఎంత డబ్బులు వస్తాయి, మొత్తం డీటెయిల్స్గా నాకు చెప్పారు. ఇది 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 అని. ఫస్ట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, నువ్వు ఫస్ట్ టెలిగ్రామ్ యాప్ అని ఒక యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకో. అర్థమవుతుందా? పోయి గూగుల్ ప్లే స్టోర్లో టెలిగ్రామ్ అనే ఒక యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకో. చేసుకున్న తర్వాత నేను చెప్పిన ఛానల్లోకి నువ్వు రా, అందులో గ్రూప్లో యాడ్ చేస్తాను. నేను కొన్ని లింకులు పెడతాను, ఆ లింకులు ఓపెన్ చేసి ఆ వీడియోలకు లైక్ కొట్టు. దట్స్ ఆల్, దట్ ఈజ్ యువర్ జాబ్. ఒక లైక్ కొట్టినందుకు 50 రూపాయలు నీకు. అట్లాగే 2 టైమ్స్ 5 టాస్కులు పెట్టింది, నేను లైక్ కొట్టాను. 400 రూపీస్ నాకు నా అకౌంట్లో వేసేసారు. అట్లాగే 11th టాస్క్ చేశాను. 12th టాస్క్ వచ్చేసరికి ఇలా ఎన్నాళ్ళు, ఇలా ఎన్ని రోజులు, ఈ 50, 25, 10 ఇలా ఎన్ని రోజులు కుంభస్థలాన్ని కొట్టాలి. నువ్వు కుంభస్థలాన్ని కొట్టాలంటే నువ్వు ఒక 2000 రూపాయలు నాకు ఇయ్యి. నేను వాటిని మ్యాజిక్ చేసి ఒక 15-30 నిమిషాల్లో నీకు 2500 రూపాయలు ఇస్తాను నీకు. కొంత లాంగ్వేజ్ వాడారు ఇక్కడ వాళ్ళు. ఆ లాంగ్వేజ్ నేను ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చదువుకున్నా, నాకే అర్థం కాల ఆ లాంగ్వేజ్ ఏంటో. ఏదో మార్కెట్ అంట, కండిషన్స్ అంట, ఈక్విటీ అంటే ఏదేదో మాట్లాడుతున్నారు, నాకు అర్థం కాల. సరే నాకు ఇది వద్దండి, నేను హార్డ్ వర్క్ చేసి కష్టపడి పని చేసే సంపాదించుకుంటాను, నాకు ఈ డబ్బు వద్దు అని రిప్లై ఇచ్చారు. అయినా ఇంకా టాస్క్లు ఇచ్చారు. మళ్ళీ ఇంకో ఎకానమీ టాస్క్ అని, మళ్ళీ సేమ్, మీరు ఖచ్చితంగా ఇది పార్టిసిపేట్ చేయాలి, ఇది పార్టిసిపేట్ చేస్తేనే మా కంపెనీ రూల్స్, మీకు ముందు టాస్క్ వస్తాయి, నేను చేయను అన్నా. వాళ్ళ కోపం వచ్చి నన్ను ఏ రోజైతే జాయిన్ చేసుకున్నారో ఆ రోజే నన్ను డిస్మిస్ చేయడం కూడా జరిగింది. ఇలా మనీ వచ్చినాయి, 900 రూపీస్ అలా వచ్చినాయి నాకు. ఇది 2 డేస్ బ్యాక్ జరిగింది. అలాగే ఒక మెసేజ్ నేను ఇగ్నోర్ చేశాను. December 29 వచ్చింది నాకు. వాళ్ళు ఏమంటారంటే, రేటింగ్ ఇవ్వు, హోటల్స్కి రేటింగ్ ఇవ్వు, స్క్రీన్ షాట్ పెట్టు, ఒక్కొక్క రేటింగ్కి 50 రూపాయలు. వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు జెన్యున్గానే 900 రూపీస్ నాకు ఇచ్చారు. ఈయన్ని స్కామ్ చేయటం కుదరదు అని తెలిసిపోయేసరికి నన్ను కూడా బ్లాక్ చేసి పెట్టేశారు. ఇలా తర్వాత వీటి గురించి నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే 1-2 కొన్ని లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కొన్ని లక్షలు, ఈ స్కాముల్లో కొన్ని లక్షలు పోగొట్టుకుని ఉన్నారు. నాకు ఈ 1800 రూపాయలు వచ్చినాయి కదా, ఈ 1800 రూపాయల అమౌంట్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఫైల్ చేద్దాం అనుకున్నాను నేను. బట్ ఎక్కడ 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి జరిగిన స్కామ్లు ఉన్నాయి, కొన్ని లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఏంటి 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 యాక్షన్ తీసుకుని గవర్నమెంట్ కానీ పోలీస్ సిస్టమ్ కానీ ఏం యాక్షన్ తీసుకున్నారు వాళ్ళ మీద? నాకు ఇప్పటి వరకు ఇట్లాంటి స్కామ్ ఉందని తెలియదు నాకు. ఫస్ట్ టైం వాడు కూడా మెసేజ్ పెట్టాడు, మెసేజ్ పెట్టి ఇట్లా అంటున్నాడు,
డబ్బులు అంటున్నాడు, 2,000 అంటున్నాడు, 2,500 అంటున్నాడు, 50,000 పెడితే 70,000 వస్తాయి అంటున్నాడు, అరగంటలో అంటున్నాడు. ఆల్రెడీ ఈ స్కాముల గురించి తెలిసిన వాళ్ళకైతే ఇది కామెడీగా ఉండొచ్చు, బట్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా?